నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. గల్ఫ్ యుద్ధం ఆగేటట్లేదు. ఎవరు తీసిపోకుండా తగ్గేదేలే అంటున్నారు. ఇటుపక్క ఇరాన్ అట్లా అంటుంది, ఇజ్రాయెల్ అమెరికా ఇంకా మరింత విజృంభిస్తున్నది. మిగతా దేశాలని కుయ్యోమొర్ర అంటున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు మిగతా అని కూడా అమెరికా ఎందుకు సపోర్ట్ చేసినాం, ఎందుకు ఈ బాధ్యత తీసుకున్నాం, మాకు ఎందుకు ఈ శిక్ష అని గల్ఫ్ దేశాలు మిగతా అని ఏడుస్తున్నాయి. ఈ దేశంలో దేశమంతా ప్రపంచమంతా గ్యాస్ సంక్షోభం నెలకొన్నాయి. ఒకరికి ఖేదం ఒకరికి మోదం అన్నట్టు గ్యాస్ సంక్షోభంలో లాభపడే దేశాలు ఉన్నాయి, నష్టపోయే దేశాలు ఉన్నాయి. ఉదాహరణ రష్యా తీసుకుంటే వాళ్ళకు మంచిగా ఏమైంది, అమెరికా ఆయుధం మనకు వచ్చింది, మైండ్ గేమ్ రాజకీయాలు పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ మంచిగా మనకు వచ్చింది. వాళ్ళకు ఉక్రెయిన్ యుద్ధం ఎటు వీకుందో తెలియదు, మనకి అది పోయింది ఎటు పోయిందో తెలియదు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం గురించి 4 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నాం. ఈ యుద్ధం వచ్చేకల్లా అంతా పోయింది గల్ఫ్ యుద్ధంతో. చైనానేమో తన తైవాన్ మీద ఆధిపత్య ధోరణి ఇవన్నీ పాటిస్తుంది. చైనా తన దారిలో తను పోతుంది, పెద్దదారి వ్యవస్థ చేస్తున్నది, మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ ఆగం చేస్తున్నది. వాళ్ళు ప్రశ్నించేవాళ్ళు లేడు. ఎందుకంటే అమెరికా మన ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం పెద్దదైపోయింది. వాళ్ళిద్దరికీ మంచి ఆట విడిపోయింది. రెండోది మనకు చైనాకైతే అడ్డు అదుపు లేకుండా రష్యా అట్లాగూ మన ఇంధన సరఫరా చేస్తుంది. అట్లాగే రష్యాకు కూడా లాభమైంది ఏంటంటే నిన్నటిదాకా ఇంధనం మీద చాలా ఆంక్షలు పెట్టింది అమెరికా గవర్నమెంట్. రష్యా నుంచి మనం కూడా తీసుకోవద్దన్నది ఇంధనం. వాడేదో దయతలిచినట్టు గాలికి పోయి పేలపిండి కృష్ణాపనం అన్నట్టు ఒక నెల దాకా టైం ఇస్తున్నా మీరు తీసుకోవచ్చు అని వాడి పర్మిషన్ కూడా ఏమైంది. మనోడేమో మన ప్రధానమంత్రి సపరేట్ ఇట్లా వాడి కూడా ఏంది, ఏం మాట్లాడకపోవడం చూస్తున్నాం మనం. ఈ దేశంలో ఇప్పుడు ఏంటంటే రష్యా లాంటి దేశానికి 2 లాభాలు. ఒకటేమో రష్యా ఉక్రెయిన్ గురించి యుద్ధం గురించి ఎవడు పట్టించుకుంటాడు, అయిపోయింది. వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు. ఇక రెండోది ఏంటంటే ఇంధనం అమ్ముకోవడానికి రష్యాకి మంచి సువర్ణ అవకాశం లభించింది. ఎందుకంటే అమెరికా ఆంక్షలు విధించినా వాళ్ళు ఏమి ఊరుకోలే, కానీ ఈ పూర్తిగా బారాక్కుని మాఫీ అయిపోయింది కదా. ఇప్పుడు ఏమవుతుంది, రష్యాకు మంచిగా పెట్రోల్ డాలర్స్ వచ్చేస్తుంటాయి. అది పెట్టేసి మళ్ళీ ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తూనే ఉంటాడు. ఇటుపక్క చైనాకు కూడా ఏమవుతుందంటే రష్యాకు పోతారు, అమెరికా కూడా డైరెక్ట్ చైనాకు మేము ఇంధనం అమ్ముతుంది. ఎందుకంటే వాడికి అవసరం ఉంది, వీళ్ళు అమ్ముతారు, వీళ్ళు ధర తీసుకుంటారు. ఎవడైతే తాగేవాడే కడతారు తాళ్ళ పన్ను అన్నట్టు ఇంధనం మీద పడే ప్రతి రూపాయి ప్రజల మీద పడుతుంది, చేస్తూనే ఉంటారు. చూస్తున్నాం మనం. అంటే ఏమవుతుంది, ఇప్పుడు చైనా రష్యాకేమో ఆయుధం ఇది అమ్ముకోవచ్చు, అట్లాగే ఇరాన్కు ఆయుధాలు అమ్ముకోవచ్చు. సపోర్ట్ చేస్తే ఉట్టిగా అయితే ఏరుగా ఫ్రీగా అయితే ఏరుగా ఆయుధాలు ఇస్తారు, మళ్ళీ వడ్డీతో సహా చమురు డబ్బులు తీసేసుకుంటారు, చమురు పూసుకుంటారు, చమురు డబ్బులు తీసేసుకుంటారు. చూస్తున్నాం మనం. ఎందుకంటే వాళ్ళకి రష్యా వాళ్ళకి చమురు అవసరం లేదు, ముడి చమురు. ఇరాన్ దగ్గర ఉన్న పెట్రోల్ డాలర్స్ అవసరం. లేకపోతే వాళ్ళు కాకపోతే రేపు అసలు అయితే నష్టం ఉన్నాయి. ఇరాన్ అయితే మొత్తం దివాళ తీసిపోదు కదా. ఈ పరిస్థితులలో చైనానేమో తన లాభంతాలను చూసుకుంటుంది. వాళ్ళ యుద్ధం ఏం జరుగుతుంది, మనకైతే అమెరికా నుంచి రష్యా నుంచి ఇంధనం వస్తుందని చెప్పి చిన్న దేశాలు ఎటు వచ్చి బాధపడుతున్నాయి. వాటికి కూడా ఒక ఉపశమనం లభించింది. ఇప్పుడైతే మనకు ఏదైతే యూరోపియన్ దేశాలకు కానీ భారతదేశానికి కానీ మిగతా ఎవరైతే మాకు అమెరికాకు ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుంటే వాళ్ళకి తప్ప ఆ 2 దేశాలకు తప్ప ఎవరికైనా మాకేం బాధ లేదు, అందరూ ఇంధనం తీసుకొని పోవచ్చు అని మరి ఇరాన్ కొత్త పాలకులు ప్రకటించారు. ఈలోపు అసత్యాలు అర్ధసత్యాలు రాజ్యం వెళ్తూనే ఉన్నాయి. ఇరాన్ కొత్త పాలకుడు ముస్తఫా కొమెనీ చంపేశాం, కోమాలకు వెళ్ళిపోయింది, ఎప్పుడు అసలు ఆ దాడిలో పోయిండు అని ఇప్పుడు ఇరాను మన ఇజ్రాయెల్ను అమెరికా అంటుంది. అసలు మీ ముచ్చటే ఉన్నది, మాది మంచిగానే ఉన్నాడు మా నాయకుడు, కానీ ఇజ్రాయెల్ అధ్యక్షుడే నెతన్యాహును ఎప్పుడో చంపేసిన పోయి ఆయన లేడు, చచ్చిపోయిండని చెప్పి ఇటు ఇరాన్ ప్రచారం చేస్తుంది. ఇది అబద్ధమని వీళ్ళు అంటున్నారు. అందుకనే ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంటే ఒక మాట గుర్తొస్తుంది. మరి మన సంక్షోభం సంగతి ఏంటి, గ్యాస్ సంక్షోభం. గ్యాస్ సంక్షోభంలో మరి ఉన్నదా లేదా, కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సంక్షోభం లేదు, సమస్యలు అందరికీ అందుబాటులో ఉందంటారు. మన బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారితో పాటు బీజేపీ నాయకులందరూ తెలంగాణలో నాయకులందరూ కూడా లేదంటారు. మరి ఏరినంత సమస్య ముందర పెట్టుకొని గ్యాస్ సిలిండర్లు పెట్టుకొని రోడ్ల మీద ఎందుకు కూర్చుంటారు ప్రజలు, ఎందుకు ఆందోళన చేస్తున్నారు, తిన్న ధరక్క పొద్దుపోకనైనా వాళ్ళందరూ కూడా సంక్షోభం ఉందని ఒప్పుకోవాలి. వాణిజ్య సిలిండర్లకు మాత్రం సంక్షోభం ఉంది, దీనికి లేదని బుకాయిస్తుంది ఇప్పటిదాకా. సరే మొన్న మళ్ళీ ఆ 3 గోడలు వస్తున్నాయి, 2 వస్తున్నాయి, 2 రిలీజ్ అయినాయి, 12 వస్తుంది, 16కు వస్తుంది, ఏదో చెప్పింది. ఇప్పటిదాకా అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మాత్రం గ్యాస్ సంక్షోభం అట్లాగే ఉన్నది, ఏం తేడాలేదు. 1500 నుంచి 2000 పెడితే మీకు ఎన్ని సిలిండర్లు కావాలంటే అన్ని సిలిండర్లు గృహ ఉపకరణాలు గృహ డొమెస్టిక్ గ్యాస్ దొరుకుతుంది. డీలర్లు అమ్ముకుంటున్నారు, యథేచ్ఛగా అమ్ముకుంటున్నారు, క్యాచ్ చేసుకుంటారు. 4000 నుంచి 5000 పెడితే కమర్షియల్ సిలిండర్ కూడా వస్తున్నది, అది కూడా అంతే యథేచ్ఛగా అమ్ముకుంటున్నారు. కానీ ఏనుగంత సమస్య ముందర పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దాన్ని బుకాయిస్తున్నాయి. ఇక కేంద్రం ఏమో రాష్ట్రాల మీద పడేసి సివిల్ సప్లైస్ ఎవరైతే సప్లై చైన్ ఉందో వాళ్ళు సరిగ్గా చేస్తలేరు, మేమేం చేయాలి, మేము ఇచ్చేది ఇస్తున్నాం,
అన్నీ ఇస్తున్నాం, కిరోసిన్ కోటా కూడా పెంచుతున్నాం అంటున్నారు. అంటే మళ్ళీ గ్యాస్ నూనె స్టవ్ దగ్గర పోమంటున్నారు, అంతేగా. లేకపోతే ఇప్పుడు మన ఇండక్స్ స్టవ్లు, ఆ స్టవ్లు, ఈ స్టవ్లు, ఎలక్ట్రిక్ స్టవ్లు అన్నీ మళ్ళీ కొత్తగా మార్కెట్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు కొత్తగా మొత్తం అంతా సాంప్రదాయ ఇంధన దాటికి పోయే పరిస్థితి ఉన్నది, చూస్తున్నాం కదా. గ్యాస్ మానండి, కట్టెల పొయ్యి పెట్టండి అని అంటున్నారు, చూస్తున్నాం. అంటే ఒక దిశలో సంక్షోభం ఉంది అని ఒప్పుకోకుండా సంక్షోభాన్ని మరుగునపరిచే ప్రయత్నం చేసి అంతా బాగానే ఉంది, అంత సజావుగా ఉంది అని అంటే మాత్రం లేదు అని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది, చూస్తున్నాం కదా. మరి అటువంటి సంక్షోభం లేనప్పుడు 21 రోజుల నుంచి 45 రోజులకు ఎందుకు పెంచారు? గ్రామీణ ప్రాంతాల్లో మీరు గ్యాస్ బుకింగ్ కోసం ఎందుకు బుక్ అవుతలేదు? ఎన్నిసార్లు ప్రయత్నం చేసి ఎందుకు బుక్ అవుతలేదు? ఇది తెలియదా ప్రభుత్వానికి? పోనీ బుక్ అయిన తర్వాత 2.5 రోజుల్లో ఇస్తామంటారు కదా, వారం రోజులకు కూడా ఎందుకు వస్తలేదు? మళ్ళీ వీళ్ళందరూ పోయి ట్యాంకర్ వచ్చింది, మన గ్యాస్ లోడ్ వచ్చిందంటే, గ్యాస్ బండలు లోడ్ వచ్చిందంటే అందరు పోలోమని పోయి పాత అయిపోయిన సిలిండర్లు ముందర పెట్టుకుని ఎందుకు వస్తున్నారు? కొంత ప్యానిక్ ఉన్నది, కాదంటలేదు, ప్రజలు తప్పు లేదంటలేదు, ప్యానిక్ ఉన్నది, దొరకదు అనుకుంటే బాగా ఆరాటపడతాం, ఇవన్నీ ఉంటాయి, కాదంటలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం అబద్ధం ఆడుతుంది, రాష్ట్ర ప్రభుత్వాలు అబద్ధం ఆడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలేమో మొత్తం అంత పోయింది, ఏం లేదని వీళ్ళు అంటారు. కాదు అన్నీ ఇస్తున్నాం, సమస్య లేదని వాళ్ళు అంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నలిగేది సామాన్య ప్రజలే. ఇవాళ గ్యాస్ లేకుండా ఖచ్చితంగా గ్యాస్ కొరత ఉన్నది. అది 30% ఉన్నదో 50% ఉన్నదో తెలియదు, కానీ మొత్తం మీద కొరత అవుతున్నది. 30% ఉన్నా సరే చాలా హైప్ క్రియేట్ అవుతుంది, వీళ్ళు వాళ్ళు కొట్టుకు చంచేంత పని చేస్తారు. దీనిలో కూడా సందట్లో సడమి అన్నట్టు గ్యాస్ స్టేషన్స్ వాళ్ళు, మన గ్యాస్ ఏజెన్సీస్ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున అక్రమాలు చేస్తారు. దానిలో అందరికీ భాగస్వామ్యం ఉంటుంది. రాజకీయ నాయకులు అయితే భయపడిస్తారు వాళ్ళకు, ఎందుకంటే రేపు పొద్దున దాడి చేస్తారేమని. సివిల్ సప్లైస్ వాళ్ళేమో మరి ఎక్కడికక్కడ దండుకుంటున్నారు, తీసుకుంటున్నారు, వాళ్ళు కళ్ళు మూసుకొని కూర్చుంటారు, చూస్తున్నాం మనం. ఈ సంక్షోభం ముగిసేది ఎప్పుడు? యుద్ధం ముగిసేదాకా అయితే సంక్షోభం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది గ్యాస్ సంక్షోభం అతి త్వరలో ముగుస్తుంది అనుకుంటున్నాం. ఆ ముగిసే క్రమంలో రష్యా నుంచి కానీ ఇతరత్ర నుంచి మనకు సప్లై చైన్ మారి ఆఖరికి హార్మోజ్ జలసంధి నుంచి కూడా మన ఓడలు కనుక రిలీజ్ చేస్తే, రెడీ ఉన్నాయంటే 12 ఓడలు అవి వచ్చినాయంటే మళ్ళీ కొంచెం మనం నిలదొక్కుంటాం, బఫర్ స్టాక్స్ మళ్ళీ పెట్టుకోగలుగుతాం. ఏదైనా సరే ఈ సంక్షోభం ఉంది అనేమో రాష్ట్ర ప్రభుత్వాలు, బీజేపీ ఇతర పార్టీలు అంటుంటే, బీజేపీ ఇతర రాష్ట్ర పాలిత ప్రాంతాలు అంటుంటే, బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న పార్టీలో కూడా సమస్య ఉంది, వాళ్ళు బయటకు చెప్పుకోలేరు, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏమని లేరు వాళ్ళు. కనుక ఇద్దరు అంటే ఓ రకంగా చెప్పాలంటే అసత్యాలు చెప్పుకుని ప్రజలు మభ్య పెడుతున్నారు. గ్యాస్ సంక్షోభం సరే వీలైనంత తొందరగా పోవాలని, ఈ బ్లాక్ మార్కెట్ బంద్ కావాలని కోరుకుందాం. ఏం జరుగుతుందో.